మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయే సందర్భం వచ్చింది. నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజ్యసభలో బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు వస్తాయా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శంకర్ గారు, చెప్పండి, ఈ జమిలి ఎన్నికలు ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం. అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఏదైతే బలం ఉందో అది లేదు. ప్రస్తుతం వాళ్ళు కేవలం 400 సీట్లు వస్తాయన్న దగ్గర కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అదే సందర్భంలో వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా కాస్త బలహీన పడ్డట్టయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక గేమ్ చేంజర్ కింద ఒక ప్లానింగ్ దిశగా అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వీరు ఈ జమిలి ఎన్నికలను విజయవంతంగా జరుపుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి తిరుగులేని శక్తిగా బీజేపీ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బలమైన శక్తిగా ఎదిగి వచ్చే అవకాశం ఉందనేసి వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనము జమిలి ఎన్నికల పైన గతంలో మనకి ఎన్నికల ఫలితాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం చల్లబడ్డప్పటికీ కూడా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చిన సిఫార్సులను అతి త్వరలో అమలు చేసే దిశగా ప్రస్తుతం అయితే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అది అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు దీనికి సంబంధించి అటు పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు అటు లోక్సభలో ఆమోదం పొందింది ఇప్పటికే బిల్లు. అటు రాజ్యసభలో కూడా వాళ్ళకి రాజ్యసభలో ఎక్కువగా ఆధిక్యం లేదు ప్రస్తుతము. ఆ దిశగా నెమ్మదిగా అడుగులు వేయడం జరుగుతోంది. ఆ దిశగా వాళ్ళు ఒకవేళ అడుగులు వేసిన తర్వాత సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ బిల్లు ఆమోదం చెందాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళు వరుసగా ఉన్న ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయాలు సాధించడం అనేది అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడం వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళు చాలా కష్టపడి హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు ఒక తిరుగులేని విజయాలను అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇవి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే వచ్చే సంవత్సరం కావచ్చు, ఆపై వచ్చే సంవత్సరం కావచ్చు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల్లో విజయం సాధించి వరుసగా ఆధిపత్యం వరకు చెలాయించినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైనటువంటి విశేషం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం తాను చేస్తున్న వాదన ఏంటంటే జమిలి ఎన్నికల పైన ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అనేది అమలు ఉంటుంది. ఆ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ కూడా కుంటుపడుతున్నాయి అనేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దేశ నలుమూలలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎన్నికల రోజు ఆ రాష్ట్రానికి తమ సొంత రాష్ట్రాలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తిరిగి వెళ్లడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది అనేసి, ఇవన్నీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాల్లోనూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోనూ ఒకేసారి అసెంబ్లీ అటు పార్లమెంటు రెండు ఎన్నికలు కూడా ఒకేసారి జరిపినట్లయితే పెద్ద ఎత్తున ఖర్చు అనేది తగ్గుతుంది అనేసి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు విపరీతంగా ఖర్చు కాకుండా ఒకేసారి ఒకే ఖర్చుతోని ప్రజాధనం అనేది దుర్వినియోగం కాకుండా ఉంటుందనేసి వాళ్ళు ఒక తీర్మానం అయితే వాళ్ళైతే ఒక ప్రతిపాదన అయితే ముందు పెట్టడం జరిగింది. జమిలి ఎన్నికల లక్ష్యం అయితే అదే మన ముందున్నటువంటిది. పైగా అది ఒకవేళ ఇలా చేసినట్టయితే దేశం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చు తగ్గడం వల్ల ఎన్నికలకు ఖర్చు పెట్టే రాష్ట్ర ఎన్నికల మీద పెట్టే ఖర్చుతోని పెద్ద ఎత్తున వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా దేశం ప్రగతిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వీళ్ళు ఒక చర్య అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్పవచ్చు. ఇప్పుడు ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది? చూడండి, ఏపీలో మనం చూడొచ్చు ఏదైతే ఆల్రెడీ ఏపీలో జమిలి ఎన్నికలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి కేంద్ర ప్రభుత్వ ఎన్నికలతో సమానంగా జరిగాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ ఏపీ వరకు అదొక పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఏపీలో మొదటి నుంచి కూడా జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి. మనం 2004లో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసి ఆయన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. తెలంగాణలో కూడా గతంలో జమిలి ఎన్నికలే ఉండేవి. కానీ కేసీఆర్
19 ఎన్నికలకు ముందు ఆయన ఒక సంవత్సరం ముందుకు 6 నెలలు ముందుకు వెళ్ళడం జరగడం వల్ల 2018 డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. ఆ సందర్భంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జమిలీ ఎన్నికల్లో భాగంగానే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ ప్రస్తుతం తన బలాన్ని మరింత పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంది. అందుకని వాళ్ళకి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవైతేనో అవి ఏమాత్రం రుచించడం లేదన్న సంగతి అయితే మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా వాళ్ళు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం లేదా ఆపై వచ్చే సంవత్సరం కానీ ఖచ్చితంగా వాళ్ళు జమిలీ ఎన్నికలకైతే వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్కి కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ప్రభుత్వం ఉంది. అందులో బీజేపీ కూడా ఆ మంత్రివర్గంలో కూడా భాగస్వామ్యం అయింది. అధికారాన్ని కూడా వాళ్ళు అక్కడ షేర్ చేసుకుంటున్నారు. మరి వారు చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పిస్తారు ఏంటి అనేది అయితే ముందు మనం అందరం చూడాల్సి ఉంటుంది. మరి జమిలీ ఎన్నికలు వస్తే దేశంలో 2 పార్టీలు పోటీ చేయాల్సి ఉంటుంది. మరి ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ పార్టీ కావచ్చు, ఇట్లా ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి? ప్రాంతీయ పార్టీల పరిస్థితి మనం మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో చూడడం జరిగింది. ప్రాంతీయ పార్టీలని బీజేపీ పూర్తి ఎత్తున తుడిచిపెట్టడం జరిగింది. వాళ్ళు అటు శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఓడిపోయిన శివసేన వాళ్ళవి ఒరిజినల్ పార్టీలు కావు, వాళ్ళ దగ్గర పార్టీ గుర్తులు లేవు అని ఎంత వాదిస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆ పార్టీ స్టేక్స్ అయితే ఎవరైతే ఉన్నాయో అవి ఇంకా ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మీదే వాటినే పార్టీలు అంటారు తప్ప ఇప్పుడు గెలిచినటువంటి షిండే పార్టీ, అజిత్ పవార్ పార్టీ కావచ్చు వాటిని ఒరిజినల్ పార్టీల కింద ప్రజలు గుర్తించడం లేదు అన్నది మనందరికీ సుస్పష్టం. అదే విధంగా మనం గమనించినట్టయితే మహారాష్ట్రలో గెలిచినటువంటి కేవలం బీజేపీ యొక్క బలం మీద వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ఆ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ సొంత బలం మీద గెలిచిన సీట్లు కావాలని అయితే మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలు ఉనికిలో ఉన్నది కేవలం మనకి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తమిళనాడులో, ఇంకా పైకి చూసినట్టయితే అటు ఒరిస్సాలో, ఇక పైన పశ్చిమ బెంగాల్లో, ఇక పైన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉనికిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయాయి దాదాపు. ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ లేదు, రాజస్థాన్లో లేదు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది బలం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. పంజాబ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంది. ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే కంటిన్యూస్ గా మనం చెప్పాల్సి ఉంటే ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు కేవలం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడులో ఉన్నాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాం. బీఆర్ఎస్ పరిస్థితి మొన్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఎదురు దెబ్బలు ఎలా తగిలాయో మనందరికీ తెలిసిందే. ఎన్నికలు మొత్తం కూడా పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే జరిగాయి తప్ప బీఆర్ఎస్ ని వాళ్ళు పార్టీని జనాలు ఎక్కడ కూడా గుర్తించకపోవడం వల్ల వాళ్ళకి 0 సీట్లు రావడం జరిగింది. ఈ విషయం మనం గమనించుకుంటే జమిలీ ఎన్నికల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి, ఈ రెండు కూడా పోటాపోటీగా తలబడే ప్రమాదం అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఇటు ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలోను, ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా ఈ 2 కూటముల్లోంచి పోటీ చేసే అవకాశం ఉంటే అటు మనకు అందరికీ తెలుసు, అటు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అటు 2 కూటములకు కూడా దూరంగా 3వ కూటమిగా ఉంటామనేసి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం అంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ జమిలీ ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి 3వ ప్రత్యామ్నాయం అనేది దాదాపు అసాధ్యం అని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే దేశమంతా ఒక రకంగా పోటీ చేస్తుంటే మన ప్రాంతీయ పార్టీలు 3వ రాగం ఎత్తితే మాత్రం అది జనాలకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా కారణంగా అటు జాతీయ రాజకీయాలకి అటు రాష్ట్ర రాజకీయాలకి మధ్య తేడా ఏంటి అనేది జనాలు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంకేతాలు పంపడం జరిగింది. గతంలో ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు అక్కడికి వచ్చిన నేతల్ని మీరు అందరూ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్టీల వారు కూడా ఆయనకు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. మనం జంతర్ మంతర్ దగ్గర ఆయన చేసినటువంటి ధర్నాలో అఖిలేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఇండియా కూటమిలో ఉన్న ఇతర పార్టీల నేతలు కావచ్చు, వారందరూ వచ్చి ఆయనకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం చూడడం జరిగింది. దీన్ని బట్టి భవిష్యత్తులో ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ అడుగులు వేసే అవకాశం అయితే ఇక్కడ మనకి సూచాయిగా అయితే ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఓవైపు ఎన్డీఏలో వచ్చి జనసేన, టీడీపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు ఇండియా కూటమిలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ అవుతుందని అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జమిలీ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక జరిగినట్టయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో
ఒక 2 సంవత్సరాలకు ముందుగా కనీసం 2-2.5 సంవత్సరాల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.